కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలాహృదయం శీర్షికలో ఈనాటి నవలాహృదయం మహీధర రామ్మోహన్ రావు గారి రథచక్రాలు గురించి. మహీధర రామ్మోహన్ రావు 16 నవంబర్ 1909 జన్మించారు. స్వాతంత్ర సమరయోధుడు. 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. కమ్యూనిస్టు పత్రిక విశాలాంధ్రకు కొంతకాలం సబ్ ఎడిటర్గా ఉన్నారు. వీరి కుమారుడు మహీధర నళినీమోహన్ కూడా రచయిత. ఇక నవలాహృదయంలోకి వెళదాం. రథచక్రాలు, మహీధర రామ్మోహన్ రావు. మహీధర రామ్మోహన్ రావు గారి నవల రథచక్రాలు గట్టి నిబద్ధత గల రాజకీయ నవల. కాంగ్రెస్ వారిలోని లొసుగులు, లోట్లు బయటపడి కమ్యూనిజం బలం పుంజుకుంటున్న సంధికాలం ఈ నవలలోని కథాకాలం. కాంగ్రెసు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు, వాటి ఆచరణలోని వ్యత్యాసం కథావస్తువు. రథచక్రాలు నవలకి పూర్వపరాలుగా మహీధర రామ్మోహన్ రావు గారు రాసిన నవలలే ఉన్నాయి. ఈ నవలలోని వస్తువు పూర్వపరాలలోకి అంతగా వెళ్లకుండా ఈ నవల వరకే చూసినా ఇందులో ఎన్నో విలువైన విషయాలున్నాయి. ఒక నిర్దిష్ట చారిత్రక దశలో రాజకీయాల చేత ప్రభావితమైన సమాజాన్ని, ఆ సమాజంలోని వ్యక్తుల్ని చిత్రించే సాహిత్య ప్రక్రియగా చారిత్రక నవలను అభివర్ణించుకోవచ్చు అంటారు ప్రముఖ విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య. ఆ రకంగా చూస్తే రథచక్రాలు నవలని రాజకీయ చారిత్రక నవల అనొచ్చు. రారా లాంటి విశిష్ట విమర్శకులు మహీధర మరో నవల కొల్లాయి గట్టితేనేమిని చారిత్రక నవలగానే గుర్తించారు. మహీధర రచనా విధానమే అలాంటిది. రాజకీయ చరిత్రని, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ చరిత్రని నవలీకరించారు. ఆయన చాలా నవలలు ఈ కోవలోనివే. ప్రముఖ రచయిత, విమర్శకులు శ్రీ ఆర్ఎస్ సుదర్శనం తన సమాజము సాహిత్యము వ్యాస సంపుటిలో 1954లో మహీధర రామ్మోహన్ రావు రథచక్రాలతో ప్రారంభించి రాస్తూ వచ్చిన నవలలు కమ్యూనిస్టు పార్టీ చరిత్రను, తత్సంబంధి అయిన రాజకీయ సాంఘిక పరిస్థితులను వర్ణిస్తాయి అంటారు. మన దేశంలో, ముఖ్యంగా తెలుగుదేశంలోని కమ్యూనిస్ట్ చరిత్రకి ప్రతిబింబం లాంటివి మహీధర నవలలు. సాహిత్య చారిత్రాత్మక విధానం మహీధర వారిది. ఆయన రాస్తున్న చరిత్రకి ఆయన ప్రత్యక్ష సాక్షి. కళ్ళారా చూసింది, మరెవరో చెప్పింది కాదు. అంతేకాదు, తానెరిగిన వ్యక్తులే ఆయన రచనలో పాత్రలు. ఆయన విన్న సంభాషణలే నవలల్లో మాటలు. వారి మనవడు శరత్ ఇచ్చిన సమాచారం దీనివల్ల చరిత్రని యథాతథంగా అర్థం చేసుకోవటానికి వీలు కలుగుతుంది. అంతేకాదు, రాజకీయ చరిత్ర ఓ క్లిష్టమైన పదార్థంలాగా కాక ఓ క్రమంలో మరింత తేలిగ్గా గ్రహించగలిగిన నవలై పాఠకులకి పఠనాభిలాష కలుగుతుంది. రథచక్రాలు ముందు మాటలో రచయిత 1946 చివరి భాగం, 1947 మొదటి భాగం తెలుగునాట ప్రజోద్యమాల, పోరాటాల అభివృద్ధిలో ఒక సంధియుగం లాంటిది, తర్వాత తెలుగుదేశంలో జరిగిన ఘటనలన్నింటికీ నాంది ఆ రోజుల్లోనే జరిగింది అంటారు. రథచక్రాలు నవలలో ఆ సంధియుగం నాటి పరిస్థితులే చిత్రించబడ్డాయి. 1954లో మొదటి ముద్రణగా వచ్చిన ఈ నవల 1977కి మూడో ముద్రణగా వచ్చింది. ఆ తర్వాత మరిన్ని ముద్రణలు పొందింది. కథ ఎక్కువ భాగం గ్రామం లంకమాలపల్లి అగ్రహారం చుట్టూనే నడుస్తుంది. కొంత మాత్రం మద్రాసు తదితర చోట్ల జరిగింది. ఈ నవలలో ముఖ్య పాత్ర సత్యానందం. ఓ రకంగా
ఈ పాత్రే రచయిత మహీధర రామ్మోహన్ రావు గారి భావాల ప్రతినిధి. ఆయన గొంతు. ఊరి వెలుపల పొలంలో మకాం. పాక దగ్గర మడత మంచం మీద శీతాకాలపు నులివెచ్చని ఎండలో మాగన్నుగా పడుకున్నాడు. అతని మిత్రబృందం పాకలో పేకాడుకుంటున్నారు. ఉన్నట్టుండి దూరాన ఓ కుక్క కుయ్యో మని గట్టిగా దీర్ఘం తీసింది. దాని వెనకాలే కొన్ని వందల కుక్కలకి ఒక్కమారే కాళ్ళు విరగొడితే జరిగేటంత గోల మొదలైంది. దూరం నుంచి ఏడుపులు, గోల. సత్యానందం మిత్రులు కాలువగట్టుకేసి పరిగెత్తారు. కాలువగట్టు మీదకి చేరాక అర్థమైంది. మాలపల్లి అంటుకుంది, కాలిపోతోంది. అదొక భయంకర ఉత్పాతం. సత్యానందం అది చూసి ఒళ్ళు మరిచిపోయాడు. చేతికి అందించిన కడవతో మంటలార్పటానికి రంగంలోకి దిగాడు. ఎందరూ ఎంత ప్రయత్నం చేసినా లంక మాలపల్లి పూచిక పుల్ల కూడా మిగలకుండా కాలిపోయింది. మాలపల్లి జనానికి ఉండటానికి నీడ, తినటానికి తిండి లేకుండా పోయింది. ఆ పరిస్థితికి కదిలిపోయి వాళ్ళందర్నీ వచ్చి తన తోటలో తలదాచుకోమని ఊళ్ళోకి వెళ్ళి వాళ్ల భోజనం ఏర్పాట్లు చూస్తానని చెప్పాడు. వాళ్ళందరూ కృతజ్ఞతగా దండాలెట్టారు. ఇది రథచక్రాలు నవల ఆరంభం. సత్యానందం చేసిన ఈ పని అగ్రహార ప్రజ రకరకాల అభిప్రాయాలకి తావిచ్చింది. మంచి పని చేశాడని కొందరంటే, అనవసరంగా కల్పించుకున్నాడని కొందరన్నారు. 10 ఏళ్ల క్రితం అయితే అగ్రహారం వాళ్లకి మాలపురుగే గిట్టేది కాదు. వాళ్ళు అన్ని రకాలుగా అస్పృశ్యులే. గాంధీగారి ప్రభావం జమీందారు అగ్రహారం వాళ్ల మీద, మాలవారి మీద కూడా జమిలిగా గొడవకి దిగటంతో పరిస్థితి కొంత మారింది. ఇప్పుడు మాలపల్లి వారితో మరీ అంత దూరంగా ఉండక కొంచెం చూసి చూడనట్టు సర్దుకుపోతున్నారు. కానీ మళ్ళీ 2-3 ఏళ్లుగా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. 1944లో సత్యానందం జైలు నుంచి వచ్చాక గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశాడు. కాంగ్రెస్ మద్దతు లభించింది. మాలగూడెంలో ఎర్రజెండా నిలబడి ఉంది. కొన్ని వ్యవహారాల్లో వాళ్లు కమ్యూనిస్టు జెండా చాటునే పోరాటం జరిపి నెగ్గారు. 2 పార్టీల మధ్య శత్రుత్వ భావన లేకపోలేదు. ఇటువంటి సందర్భంలో పూర్తి మానవత్వంతో, జాలిగుండెతో సత్యానందం మాలపల్లిని ఆదుకున్నా అది అగ్రహారం వారికి ఆశ్చర్యాన్నే కలిగించింది. రమ్మనమని పిలిచాడే కానీ అంతమందికి భోజనం ఏర్పాటు ఎలాగా అన్నది అతని దృష్టిలోనూ లేదు. అదే సమయంలో జానకి వచ్చింది. మాటల్లో భోజనం సహాయ సేకరణ ద్వారా ఏర్పాటు చేయాలనుకున్నారు. జానకి తన జట్టు వాళ్లతో కలిసి రంగంలోకి దిగింది. అగ్రహారంలో అందరి ఇళ్లకి తిరగడానికి బయలుదేరారు. సత్యానందం తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. జానకికి సత్యానందం వరసకి బావ అవుతాడు. అతని భార్య భద్రని జానకి అక్క అని పిలుస్తుంది. జానకి అన్నగారు పద్మనాభానికి సత్యానందం దగ్గర స్నేహితుడే కాడు, అతనంటే పద్మనాభానికి ఎంతో గురి. సత్యానందం ఏం చేసినా ఎదురాడలేదు. సత్యానందం అందించిన సాయం మాలపల్లి వారికి ఆశ్చర్యంగానే ఉంది. కళ్ళారా చూశారు కాబట్టి, కానీ లేకపోతే వాళ్ళకది నమ్మశక్యం కాని విషయమే. ఎందుకంటే ఇరుపక్షాల మధ్య 2 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారాలు అలా ఉన్నాయి. పంచాయతీ బోర్డును, కోర్టును కూడా గ్రామస్తులు అతని సేవకు మెచ్చి సత్యానందంకే అప్పచెప్పారు. నిష్పాక్షికంగా వ్యవహరించే అతని వల్ల కొంతమంది పల్లెవారు కేసుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అయినా సత్యానందం మీద పల్లెవారికి కోపం లేదు. సత్యానందంకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కమ్యూనిస్టుల సహవాసం వల్ల పల్లెవారికి కొన్ని దుర్గుణాలు పట్టుబడ్డాయని, సమ్మె చేసి యజమానుల్ని ఇరుకున పెట్టడం లాంటివి ఆ నాయకులు నేర్పారని ఉద్దేశం.
పైగా పనులు ఆపుచేసి 10 మందికి ఉపయోగపడే పంటలు, ఊడ్పులు, కోతలు పాడు చేయడం దుర్గుణం తప్ప వేరు కాదని అతని విశ్వాసం. అలా అని అతను వారికి జరిగే ఏ అన్యాయాన్ని సమర్థించలేదు. పిచ్చి కుంచాలతో కూలిగింజలు ఇవ్వటం సరైందని సత్యానందం ఎప్పుడూ అనలేదు. అతని అభ్యంతరమల్లా అటువంటి సమస్యల్ని సర్దుబాటు చేసుకోవాలి కానీ కమ్యూనిస్టుల్లా కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మార్చి కల్లోలం సృష్టించకూడదంటాడు. ఇవి 2 పార్టీల మధ్యనున్న సిద్ధాంత విభేదాలు, వ్యక్తిపరమైనవి కావు. సత్యానందం రమ్మనగానే మాలపల్లి వాళ్ళు ప్రయాణం అయిపోలేదు. ఆ పిలుపు వెనకాల పెద్ద ఎత్తు ఏదైనా ఉందేమోనని అనుమానించకపోలేదు. వాళ్లల్లో వాడే ఆనందరావు, పెద్ద కులాల వాళ్ళని నమ్మొద్దు, వాళ్ల సాయం మనకొద్దు అన్నాడు. కానీ మరియమ్మ మంచి చెడ్డ అందరిలోనూ ఉంటుందని, వాళ్లల్లో వాడే భీమయ్య, అదే ఆనందరావు మామగారు ధనికుల పక్షాన చేరిపోయి ఏమేం చేస్తున్నాడో చెప్పి పాలకి పాలు నీళ్లకి నీళ్లులా పరిస్థితిని వివరించింది. అప్పుడు గాని మాలపల్లి సత్యానందం తోటకి కదల్లేదు. అక్కడ వాళ్ల బాగోగులు సత్యానందం, జానకి బృందం ఎంతో బాగా చూశారు. ఈ ఒక్క సంఘటనే కాదు, రథచక్రాలు నవల నిండా ఇలాంటి పరస్పర స్పర్ధ ఉన్న ఘటనలే. వాటిలో కాంగ్రెస్సు, కమ్యూనిస్టు భేదాలు ప్రధానం. వాటితో పాటు కులభేదాలు, ధనిక పేద వ్యత్యాసాలు, మంచి వ్యక్తులు, చెడ్డ స్వభావం గలవారి ఘర్షణ, అధికారపు పెత్తనం, బడుగువారి అణిచివేత, వారి పట్ల అమానుష ప్రవర్తన, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటి సమీకరణతో మహీధర రామ్మోహన్ రావు గారు ప్రధానంగా చెప్పదలుచుకున్నది, ఒక కాంగ్రెస్ వీరభక్తుడు క్రమేపీ అందులోని అన్యాయాలని గుర్తించి నెమ్మదిగా కమ్యూనిస్టు భావజాలం పట్ల అభిమానం పెంచుకోవటం. ఓ రకంగా ఇది ఆయన స్వానుభవమే. నేను కమ్యూనిస్టును, నా రాజకీయ జననం కాంగ్రెస్లో అని ఆయన ఈ పుస్తకం ముందు మాటలో రాసుకున్నారు. అత్యంత ప్రధానమైన 2 సిద్ధాంతాల సూక్ష్మాతి సూక్ష్మ విశ్లేషణ రథచక్రాలు నవల. 382 పేజీల ఈ దీర్ఘ నవలలో రచయిత పొందుపరిచిన విపుల వివరణలు ఈ 2 సిద్ధాంతాలని బేరీజు వేసుకునే తూకపురాళ్ళు. మన తెలుగుదేశంలో జాతీయోద్యమాన్ని ప్రజాసామాన్యంలోకి తీసుకుపోవడంలో కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు చేసిన అసమాన కృషిని గుర్తించగలిగినప్పుడే ఈనాటి తెలుగుదేశం మనకు అర్థమవుతుంది అంటారు. అదే ముందు తరాల కోసం అక్షరబద్ధం చేయటమే రచయిత ముఖ్య ప్రయోజనం. దీన్ని నవలీకరించడం కోసం కొన్ని పాత్రల చుట్టూ కొంత కథని అల్లారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సత్యానందంలాగా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు విశ్వం. సత్యానందం భార్య భద్ర విశ్వం మేనమామ కూతురు. పూర్వాశ్రమంలో వాళ్ళిద్దరూ గాఢమైన అనురాగం గల ప్రేమికులు. విశ్వం తండ్రి మద్రాసులో దివాను. మేనమామ పెద్ద హోదాలో ఉన్న రాజకీయ నాయకుడు శ్రీనివాసరావు. సరిగ్గా భద్ర, విశ్వం పెళ్లి అనుకుంటుండగా విశ్వం పార్టీ వ్యవహారాల్లో అరెస్ట్ అయ్యి 6 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతను జైలుకెళ్ళాడు. తమ మాట విశ్వం వినక జైలు పాలైనందుకు అక్కస్సుతో వాళ్ళు భద్రానికి వేరే సంబంధం ఖాయించేశారు. ఆ పెళ్లి ఇష్టం లేని భద్ర కాపాడి తన దానిని చేసుకోమని విశ్వంకి ఉత్తరం రాసింది. విశ్వం ప్రతిగా ఏం చెయ్యలేదు. అతనలా తనని తన దారికి వదిలేశాడని కోపం పెంచుకుంది భద్ర. నిజానికి ఆ ఉత్తరం విశ్వానికి చేరలేదు. 6 ఏళ్లు జైలులో ఉన్న తన కోసం భద్ర నిరీక్షించకపోవటం సబబే అనుకుని సరిపెట్టుకున్నాడు. కానీ ఆమె మీద ప్రేమని మరువలేక మరో స్త్రీని ఎవరినీ తన జీవితంలోకి రానివ్వలేదు. భద్ర వివాహం జరిగింది. సత్యానందంతో పెళ్ళైన దగ్గర్నుంచి త్రికరణ శుద్ధిగా అతన్నే తన సర్వస్వంగా భావించింది భద్ర. విశ్వం భద్ర బావ అని సత్యానందంకి తెలుసు. అతనంటే
అతని మంచి వ్యక్తిత్వం అంటే ఎంతో గౌరవం సత్యానందంకి. తమింటికి రమ్మనమని ఎన్నోసార్లు ఆహ్వానించాడు. భద్రకి కనబడి కలతపడటం ఇష్టం లేక విశ్వం తప్పించుకుంటున్నాడు. పార్టీ కార్యకలాపాల మీద వచ్చిన విశ్వం మాలపల్లి పనుల మీద తిరుగుతున్న జానకి పరస్పరం కలుసుకున్నారు. ఒకరి వ్యక్తిత్వం మరొకరికి నచ్చింది. కక్షతో ఓ రాత్రి విశ్వం మీద దాడి చేశారు. బాగా కొట్టారు. విశ్వం చచ్చిపోయాడన్న వార్త వ్యాపించింది. భద్ర ఎంతగానో దుఃఖించింది. జానకి అసంకల్పంగానే ఏడ్చింది. ఆ తర్వాత విశ్వం కొనప్రాణంతో బతికే ఉన్నాడని, హాస్పిటల్లో ఉన్నాడని తెలిసాక ఇద్దరూ కొంచెం తేరుకున్నారు. దాడి జరిగింది విశ్వం మీదైతే విశ్వం అతని అనుచర కమ్యూనిస్టులు కాంగ్రెస్ వారి మీద దాడి చేశారని తప్పుడు కేసు పెట్టి వాళ్ళని అరెస్టు చేశారు. విశ్వాన్ని హాస్పిటల్లోనే నిర్బంధించారు. అలాగే మాలపల్లి విషయంలో కూడా తప్పుడు కేసులే. మాలపల్లి ఖాళీ చేయించే కుట్ర జరుగుతోంది. వీటన్నింటికీ కాంగ్రెసు దుశ్చర్యలకి సత్యానందం బాధపడ్డాడు. తానే స్వయంగా పూనుకుని వాళ్లందరినీ బెయిల్ మీద విడుదల చేయించాడు. ఇక్కడి ఈ దుర్మార్గం ముఖ్యమంత్రికి తెలియజేసి ఆయన తగిన చర్యలు తీసుకునేలా చెయ్యకపోతే కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింటుందని సత్యానందం ఆందోళన పడ్డాడు. భార్య, తండ్రి, పినతండ్రులకు ముఖ్యమంత్రికి చాలా సన్నిహిత స్నేహం. అందుకని ఆ పని మీద భద్రని మద్రాసు పంపాడు సత్యానందం. విశ్వం కూడా అదే పని మీద తన పార్టీ వారికి న్యాయం జరిపించాలని మద్రాసు వెళ్ళాడు. మద్రాస్ స్టేషన్లో విశ్వాన్ని భద్ర చూసింది. తమతో పాటే ఇంటికి వస్తున్నాడేమో అనుకుంది. కానీ విశ్వం పార్టీ కార్యాలయానికి వెళ్ళాడు. మధ్యాహ్నం ముఖ్యమంత్రితో సమావేశానికి టైము దొరికింది. ఆయనతో జరిగిన సమావేశం అంత సంతృప్తినివ్వలేదు. పూనుకునే అందరూ కమ్యూనిస్టులకి, మాలపల్లికి ద్రోహం చేస్తున్నారనిపించింది. అక్కడే సెక్రటేరియట్లోనే విశ్వం మేనమామ శ్రీనివాసరావు కలిసి విశ్వాన్ని ఇంటికి రమ్మన్నాడు. తండ్రి, తల్లిని కలవకుండా మద్రాసు విడిచి వెళ్ళవద్దన్నాడు. తండ్రి కొడుకులు కలిస్తే సమస్య పరిష్కారం అవ్వచ్చు అన్నాడు. విశ్వం మర్నాడు ఉదయం 8కి వస్తానన్నాడు. కానీ ఆ రాత్రే పార్టీ కార్యాలయం మీద రైడ్ చేసి పోలీసులు విశ్వాన్ని కొట్టారు. తల మీద, చేతి మీద బలమైన గాయాలై రక్తం కారుతుంటే వాళ్లకే భయం వేసి అరెస్టు చేసి తీసుకుపోయారు. అందువల్ల విశ్వం మర్నాడు ఇంటికి వెళ్ళలేకపోయాడు. కానీ తల్లితో సహా అందరూ అతను పట్టుదలతోటే రాలేదని అపార్థం చేసుకున్నారు. అసలు విషయం తెలిసిన శ్రీనివాసరావు విశ్వాన్ని పోలీసుల నుంచి విడిపించి ఇంటికి తీసుకొచ్చాడు. ఒళ్ళంతా దెబ్బలు, నలిగిపోయి చిరిగిపోయిన దుస్తులు. అందరూ విశ్వం స్థితి చూసి బాధపడ్డారు. ఊళ్ళో జరిగిన గొడవల వల్ల జానకి వచ్చి అప్పటికే ఆ ఇంట చేరింది. విశ్వాన్ని అలా చూసి తట్టుకోలేకపోయింది. అతనికి పరిచర్యల్లో మునిగిపోయింది. విశ్వానికి జానకి సాన్నిహిత్యం బావుంది. కొద్ది రోజుల్లో అతని దెబ్బలు తగ్గుముఖం పట్టాయి. జ్వరమూ తగ్గింది. మనిషి బాగా నీరసంగా ఉన్నాడు. ఈ సమయంలో జానకి, విశ్వముల మధ్య పరస్పర అభిమానం పెరిగింది. ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానం వల్ల ప్రజలలో అన్ని పార్టీల వారు కమ్యూనిస్టులతో చేరి ఆందోళనలో పాల్గొన్నారు. ఆ ఐక్యత ముందర ప్రభుత్వం లొంగింది. తప్పలేదు. కానీ వ్యతిరేక దృక్పథం అలాగే ఉంది. ప్రస్తుతం వెనకడుగు వేసినా కమ్యూనిస్టుల్ని విడదీసి దెబ్బతీయాలన్నదే వ్యూహం. అగ్రహారంలో పోలీసుల్ని తీసేశారు. విచారణ జరుపుతామని తొందరపాటు చూపిన సార్జెంటును హెచ్చరించామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించాడు. జానకి మీద కేసు తీసేశాడు. కానీ మాలపల్లి మీద 145 అలాగే ఉంచాడు. ఆ పరిస్థితుల్లో తను ఊరిలో ఉండటం అవసరమని ఆ రోజు మెయిల్కే ప్రయాణమయ్యాడు విశ్వం. నీరసంగా ఉండటం వల్ల వెళ్ళొద్దు అన్నారు. అయినా అతను తన కర్తవ్యం ముఖ్యమన్నాడు. అతనితోటే జానకి ప్రయాణం అయ్యింది. కార్యకర్తలందరూ తరలి వచ్చారు.
మాలపల్లి పొలాల్లో అన్నీ ఎర్రజెండాలే. పార్టీకి సత్యానందం విరాళం ఇచ్చాడు. అందరూ ఉత్సాహంగా కార్యోన్ముఖులు అవటం రథచక్రాలు నవల ముగింపు. సత్యానందం అటు మొగ్గాడు. అప్పటి కాంగ్రెస్సు కమ్యూనిస్టు పార్టీల స్థితిగతులు తెలపటానికే మహీధర రామ్మోహన్ రావు గారు ఈ కథ కల్పించారు. కథలోని పాత్రలు, సంఘటనలు కొంత నాటకీయంగా ఉన్నా సంభాషణలు, చర్చలు, విపులీకరణలు ఎంతో గొప్పవి. మగవాళ్లతో ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఆడవాళ్లమనే మాట గుర్తురాకుండా వ్యవహరించటమే మంచి రక్షణ. కమ్యూనిజాన్ని జీర్ణించుకున్న కార్యకర్తగా మరియమ్మ జానకికి చెప్పిన సలహా ఇది. హరిజనుల నుంచి కమ్యూనిస్టులను దూరం చెయ్యాలనుకుని తామే దూరం అయిపోతున్నారు. కాంగ్రెస్ గురించి సత్యానందం బాధ. ధాన్యము, జనప విత్తనాలు మాదిరిగా కాంగ్రెస్ ప్రతిష్ట ఒక వ్యాపార వస్తువు కారాదు. గతంలో సేవ చేసిన మహాత్ములు కాంగ్రెస్కో ప్రతిష్టనిచ్చిపోయారు. అది కాస్త మనం అమ్మేస్తున్నాం. సత్యానందం. హృదయం నిండిన నవ్వు. విశ్వం నవ్వు గురించి జానకి. ప్రభుత్వం ఏర్పరిచిన కంట్రోళ్లు తమ లంచగొండి ఆఫీసర్లను మేపటానికే. ఇలాంటివే కావు, ఇంతకు మించినవి ఈ నవలలో చాలా ఉన్నాయి. అంతేకాదు సూక్ష్మమైన విషయ వివరణ ఉంది. కమ్యూనిస్టులు శాంతంగా పని సాధించుకోక అల్లర్లు, సభలు, సమ్మెలు ఎందుకు చెయ్యటం అన్నది సందేహం. కమ్యూనిస్టులకి పని సాధించుకోవటం కన్నా ప్రజల్ని జాగృతం చేయటి ముఖ్యమన్నది అంతరార్థం. దాన్ని స్పష్టం చేసింది నవల. 30-40 రూపాయలకి రావాల్సిన సరుక్కి 100, 116 చెల్లించాలంటే వ్యవసాయం చేయడం ఎలాగా? ఇది అప్పటి ప్రశ్నే కాదు, ఇప్పటికీ సంబంధం ఉన్న ప్రశ్న. రథచక్రాలు నవల రాజకీయ చరిత్ర పట్ల అభిలాష ఉన్నవారికి అపురూప పుస్తకం. కరుకు నిజాలని తెలుసుకోవాలనుకునే సామాజికులకి కరదీపిక. అదండి మహీధర రామ్మోహన్ రావు గారి రథచక్రాలు గురించి సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం. ఈ శీర్షిక చతుర మాసపత్రిక జూలై 2019 పత్రికలో ప్రచురింపబడిన శీర్షిక. ఈనాటి నవలా హృదయం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం ఇంకో నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.